దేవుని ప్రేమను, దేవుని కృపను, ఆయన కటాక్షాన్ని ఎవరు పొందుకుంటారు అనే ప్రశ్న నీలో ఉందా? అయితే ఈ వాక్యము నీ కొరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మనుషులకు దాసులుగా ఉంటాము, అధికారులకు దాసులుగా ఉంటాము. అయితే ప్రభు వద్దకు వచ్చి ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను కటాక్షించు, నీ కృప నాపై చూపించు అని. అయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. దేవుడు ఎవరిని కటాక్షిస్తారు అంటే ఆయనకు దాసులుగా, దాసురాండ్రుగా ఉన్నవారిని ఆయన కటాక్షిస్తాడు. కాబట్టి నువ్వు మనుషులకు, సాతాను సంబంధులకు దాసులుగా ఉండి, దాసురాండ్రుగా ఉండి మరి ప్రభు యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తే ఆయన కటాక్షము పొందుకొనలేవు. కాబట్టి దేవునికి దాసునిగా, దాసురాలుగా ఉండడానికి ప్రయత్నం చేయి. రెండవదిగా, ఆయన దీనులను కటాక్షిస్తాడు అని ఈ వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీవు దేవునికి దాసునిగా ఉంటే మాత్రము సరిపోదు. ఆ పూర్వపు మనస్తత్వాన్ని, ఆ గర్వించే మనస్తత్వాన్ని, ఆ అహంకారాన్ని అవన్నీ విడిచిపెట్టి దీన మనసు కలిగి దీనుడవై, దీనురాలవై ప్రభు చెంత కొనసాగాలి. ఆయన మార్గంలో నడవాలి. ఆ నీ దీనత్వాన్ని చూసి ప్రభు నిన్ను కటాక్షిస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభు కటాక్షాన్ని నువ్వు పొందుకోవాలని ఆశ కలిగి ఉంటే మొదటిగా నువ్వు దేవునికి దాసునిగా, దాసురాలుగా ఉండు. రెండవదిగా, నీవు దీనుడవై, దీనురాలువై ఆయన సన్నిధిలో ప్రార్థనతో, ప్రార్థనాపూర్వకంగా ఆయన ఎదుర్కొంటూ ఆయన సన్నిధిలో కొనియాడు. అప్పుడు ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన కటాక్షము ఎల్లప్పుడూ నీపై ఉంటుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.